ఇంతవరకు ఈ భూలోకము నుండి మనము ఇచ్చిన ఆరాధనను దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు పరలోకము నుండి దేవుడిచ్చే ఆయన దివ్యమైన మన్నాను మనం స్వీకరించబోతున్నాం. కీర్తనలు 85వ అధ్యాయము 8వ వాక్యము ఇలా అంటుంది, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టెదను. ఆమేన్. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిన పెట్టేది, నేను వింటాను. దేవుడు మాట్లాడబోయే మాటలను నేను వింటాను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. ఆమేన్. దేవుడు తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. శుభవచనము అందరూ చెప్పండి. శుభవచనము అంటే మంచి మాట. దేవుడు మనకు అనుగ్రహించేవన్నీ కూడా మంచి మాట. హల్లెలూయా. 12వ వాక్యం అంటుంది, యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మనకిచ్చేది ఉత్తమమైనది, మన జీవితానికి ఉత్తమమైనది అనగా శ్రేష్టమైనది. దేవుడు మనకిచ్చే ఆయన మాటలు, ఆ శుభవచనము శ్రేష్టమైనది. దాని వలన భూమి ఫలమిచ్చును. అగాపే భూమి ఫలమిచ్చును, అగాపే సంఘము ఫలమిచ్చును. దేవుడు మనతో శుభవచనాన్ని పలుకుతున్నాడు. సామెతలు 15వ అధ్యాయము 30వ వాక్యం అంటుంది, కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఆమేన్ ఎముకలకు పుష్టినిచ్చును. మంచి సమాచారం చెప్పండి, చెప్పండి. మంచి సమాచారం, మంచి సమాచారము ఎముకలకు ఆరోగ్యం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. మంచి సమాచారం, శుభవచనం. ఇంకా సామెతలు 25:25లో ఒక చక్కని వాక్యం ఉంది, దప్పి గొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. శుభ సమాచారము అట్లుండును. దూర దేశము నుండి వచ్చిన దప్పికొనిన వానికి, దాహంతో ఉన్నవానికి చల్లటి నీరు ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది దూర దేశము నుండి వచ్చే శుభ సమాచారం. దూర దేశము, పరలోకము నుండి. ఆమేన్. పరలోకము నుండి ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వబోయే సందేశము, వచనము మన ఎముకలకు పుష్టినిస్తుంది, మన దాహాన్ని తీరుస్తుంది, మన భూమిని పంట పండిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య అన్నాడు, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. మనము ఈ భూమి మీద బ్రతకడానికి రొట్టె కావాలి, అన్నము కావాలి. మనం ఈ భూమి మీద జీవించడానికి దేవుని నోట నుండి వచ్చే ఈ పరిశుద్ధ మాటలు కావాలి. యేసయ్య చెప్పారు, క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడకుడు గాని అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడుడి, కష్టపడుడి. అక్షయమైన ఆహారము అంటే ఏమిటి? దేవుని యొక్క మాటలు, శుభ సమాచారం. ఆ దేవుని మాటల కొరకు ప్రయాసపడండి, కష్టపడండి. దానిని మీకు ఇచ్చేవాడు నేనే, నేనే. కాబట్టి దేవుడు మనతో ఇప్పుడు శుభవచనాన్ని ఇవ్వబోతున్నాడు. మన జీవితానికి అవసరమైన, మన ఆత్మకు ఆహారమైన తన యొక్క శుభ వచనాల్ని మనకి ఇవ్వబోతున్నాడు. తినడానికి అందరం కూడా సిద్ధంగా ఉందాం. ఇది పరలోకం నుండి వచ్చే దివ్యమైన మాటలు, దివ్యమైన సంగతులు. హల్లెలూయా. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నవారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. జీసస్, జీసస్, జీసస్. ఓకే. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యము. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చెప్పండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నేను చెప్పిన తర్వాత చెప్పండి.
హృదయ శుద్ధి గలవారు ధన్యులు. తర్వాత వారు దేవుని చూచెదరు. కొండ మీది ప్రసంగము. మత్తయి సువార్త 5, 6, 7 యేసు ప్రభు కొండ మీదికి వెళ్ళి కూర్చొని చేసిన ప్రసంగం. కొండ మీది ప్రసంగము, కొండంత భరోసా ఇచ్చే ప్రసంగము. ఈ లోకంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. వారు చేసిన ఎన్నో విలువైన గొప్పదైన బోధనలు, ప్రసంగాలు ఉంది, కానీ ఈ కొండ మీది ప్రసంగానికి ఏది కూడా సాటి కాదు. హల్లెలూయా. కొండ మీది ప్రసంగము మానవునికి ఉన్నతమైన విలువలను, ఉన్నతమైన లక్షణాలను ఇచ్చే అద్భుతమైన ప్రసంగము. ఈ కొండ మీది ప్రసంగాన్ని ఇష్టపడని వారంటూ లేరు. ప్రభువును నమ్ముకొనని వారు కూడా కొండ మీది ప్రసంగం అంటే అంత ఇష్టం. మనిషిని విలువైన వాడుగా, ఉన్నతమైన వాడుగా తీర్చిదిద్దే మాటలు కలిగిన ప్రసంగము కొండ మీది ప్రసంగము. సంతోష జీవితానికి సత్యవంతుడైన యేసుక్రీస్తు పలికిన సత్యాలే కొండ మీది ప్రసంగం. ఆనంద జీవితానికి అవసరమైన వాటిని అనుగ్రహించే సత్యాలు ఈ కొండ మీది ప్రసంగంలో ఉంది. బ్రదర్, సిస్టర్, మనిషికి సంతోషాన్ని ఇచ్చేది డబ్బు మాత్రమే కాదు, ఆస్తులు మాత్రమే కాదు. మనం అనుకుంటాము డబ్బులు ఎక్కువగా ఉంటే, ఐశ్వర్యం ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండవచ్చునని. కానీ బైబిల్ అంటుంది మనిషికి సంతోషాన్ని ఇచ్చేది స్వభావమే. సామెతలు 14:14 అంటుంది స్వభావమే మనిషికి సంతోషాన్ని ఇస్తుంది. మంచి స్వభావమే, క్యారెక్టర్ బాగుంటే, ఆమేన్, గుణాలు, లక్షణాలు, ఆలోచనలు, భావములు ఇవన్నీ మనిషికి మంచిగా ఉంటే జీవితము ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటాము. సంతోష జీవితానికి ఏం కావాలి? మంచి గుణ లక్షణాలు కావాలి, మంచి ఆలోచనలు కావాలి, తలంపులు కావాలి, కోరికలు కావాలి. దానిని ఇచ్చేదే కొండ మీది ప్రసంగం. హల్లెలూయా. ఇక్కడ స్టార్టింగ్ లోనే మత్తయి సువార్త 5లోనే యేసుక్రీస్తు 9 ధన్యతల గురించి చెప్తాడు. మనకు తెలుసు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇది 6వ ధన్యత. ఒక భక్తుడు అన్నాడు, బైబిల్లో ఉన్న అతి గొప్పదైన మాటల్లో ఒకటి ఇది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎంత ఈ మాట చెప్పేటప్పుడే మనసులో ఒక సంతోషం. కారణమేమి? ఇందులో ఒక విలువైన వాగ్దానం ఉంది, ఉత్సాహభరితమైన, ఆనందభరితమైన వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానము? దేవుని చూచెదరు. ఆమేన్. దేవుడు కనబడతాడు వారికి, హృదయ శుద్ధి గల వారికి దేవుడు కనబడతాడు. సో ఇది దేనికి, ఈ వాక్యం దేనికి ఇచ్చాడు యేసు ప్రభు? ఆనంద జీవితాన్ని. జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే దానికి ఈ లక్షణం కావాలి, ఈ ధన్యత కావాలి, 6వ ధన్యత. సో దీన్ని మనం ఏం చేస్తాం ఈరోజు? ఒక్కొక్క పదాన్ని లాగి లాగి లోతుకి వెళ్ళి వెళ్ళి విలువైన బంగారము, వెలగల రాళ్ళను బయటకు తీసుకుని వస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి పదము ధన్యులు అంటే ఏమర్థము? ధన్యులు మామూలు భాషలో భాగ్యవంతులు అని అంటాం. ధన్యులు అంటే ఏమంటాము? భాగ్యవంతులు అంటాం. కానీ బైబిల్ పరిభాషలో ధన్యులు అనే పదము చాలా లోతైన పదం. ఇది మామూలుగా మనుషులు అనుభవించే సంతోషాన్ని గురించి, ఆనందాన్ని గురించి వివరించే పదము కాదు. ఇది దైవిక సంతోషాన్ని వర్ణించే పదం. ధన్యులు, ధన్యత అని ఎక్కడ వాడబడిన పదానికి అర్థము దేవుడు అనుభవించే సంతోషాన్ని గురించి వర్ణించే పదం ఇది, దైవిక సంతోషం. దీన్ని ఆ రోజుల్లో మానవుల సంబంధాల్లో వాడరట. దీన్ని దేనికి ఉపయోగిస్తారు? దేవతలు అనుభవించే సంతోషానికి ఈ పదాన్ని వాడుతారు. ఇది దేవుడు అనుభవించే సంతోషాన్ని, ఆనందాన్ని వర్ణించే పదం. దేవుడు సంతోషంగా ఉంటాడు కదా, దేవుడు ఆనందంగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు ఆయన ఆనందంగా? ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని చెడగొట్టేది ఈ భూమి మీద, ఈ విశ్వంలో ఏది లేదు. ఏమి జరిగినా ఆయన ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు, సంతోషంగానే ఉంటాడు. ఆయన ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండనే ఉంటుంది. దాన్ని చెరిపేది ఈ లోకంలో ఏది కూడా లేదు. బ్రదర్, సిస్టర్, బాగా గమనించండి.
ఈ కొండ మీది ప్రసంగములో ఆనంద జీవితానికి దేవుడిచ్చిన ఈ విలువైన సత్యాలు అనేది పరిస్థితుల చేత ప్రభావితం కాని సంతోషం. ధన్యత అనే పదానికి అర్థము, లేక దేవుడు అనుభవించే ఆనందానికి అర్థము పరిస్థితుల చేత ప్రభావితం చెందని ఆనందము. ఒక మనిషి 2 మార్గాల్లో సంతోషాన్ని పొందవచ్చని రాల్ఫ్ స్వీట్ అనే ఒక వ్యక్తి అన్నాడు. ఒక మనిషి 2 మార్గాల్లో సంతోషాన్ని పొందవచ్చని. అందులో ఒక మార్గము, ఒక మనిషి సంతోషంగా ఉండడానికి అనువైన పరిస్థితులను కల్పించడం. వింటున్నారా? వెరీ గుడ్, సీరియస్ గా వింటున్నారు, సూపర్. ఒక మనిషి సంతోషంగా ఉండడానికి అనువైన పరిస్థితులను కల్పించడం, ఇది ఒక మార్గం. రెండవ మార్గము, ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉండే విధంగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వ గుణగణాలను తీర్చిదిద్దడము రెండవ మార్గం. ఇదే కొండ మీది ప్రసంగం యొక్క మార్గము, ఉద్దేశం. అర్థమవుతుందా మీకు? అర్థం కాదు, నేను మరోసారి చెప్తాను. హల్లెలూయా. రెండోసారి, ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే అతనికి ఇష్టమైనవి, అతను కోరుకున్నవన్నిటిని చుట్టూ చేసి పెట్టాలి. అతను ఏమనుకుంటున్నాడో అదే జరగాలి. అతనికి ఏది ఇష్టమో అదే ముందుండాలి. అతని చుట్టూ అతనికి సంతోషాన్ని కలిగించే వాతావరణమే, పరిస్థితులే ఉండాలి. అప్పుడు సంతోషంగా ఉంటాడు. అక్కడ పరిస్థితులు మారిందనుకోండి, మనోడు ఇక్కడ డిస్టర్బ్ అయిపోతాడు. ఇతను అనుకున్నదే అందరూ మాట్లాడాలి, ఇతను ఏమనుకున్నాడో అదే జరగాలి. ఇతనికి ఇష్టమైనవన్నీ జరిగితే సంతోషంగా ఉంటాడు. ఇష్టం లేనిది జరిగితే ఏమైపోతాడు? డిస్టర్బ్ అయిపోయి దుఃఖపడతాడు. ఇది మొదటి మార్గం. రెండవ మార్గం, ఏం జరిగినా, మంచి జరిగిన, చెడు జరిగిన, అనుకూలమైన, ప్రతికూలమైన, పొగిడిన, తిట్టిన, దూషించిన, పేదరికంలో ఉన్న, ధనవంతులుగా ఉన్న, లాభం వచ్చినా నష్టం వచ్చినా, ఆహా అన్నా చీపో అన్నా హ్యాపీగా ఉంటారు. వీళ్ళు పరిస్థితుల చేత ప్రభావితం కారు. పరిస్థితులు ఎలా ఉన్నా హ్యాపీగా ఉంటారు. ఇది మొదటిది వచ్చే బయట నుండి వచ్చే సంతోషం. ఇతని యొక్క సంతోషాన్ని వెలుపల కారకాలు నియమిస్తారు, వెలుపల పరిస్థితులు నియమిస్తారు. కానీ రెండవ సంతోషము పరిస్థితులు కాదు, అది లోపలనే ఉత్పన్నమయ్యే ఒక సంతోషం. అది అంతరంగ సంతోషం. అది డైరెక్ట్ గా ఎక్కడి నుండి వస్తుంది? పరలోకం నుండి వస్తుంది. మొదటి సంతోషము ఈ లోకం నుండి వస్తుంది, రెండవ సంతోషము పరలోకం నుండి వస్తుంది. మీకు ఏది కావాలి? మీకు ఏది కావాలి బ్రదర్? ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోండి. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మనం అనుకున్నదే ఈ లోకంలో జరగదు. ఇప్పుడు ఉన్నట్టుగానే ఎప్పుడు పరిస్థితులు ఉండదు. పరిస్థితులు మారిపోతూ ఉంటుంది, మనుషులు మారిపోతూ ఉంటారు. కాబట్టి పరిస్థితుల మీద మనం ఆధారపడితే, మనుషుల మీద మనం ఆధారపడితే ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండలేము. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఉంది, రేపు కరిగిపోవచ్చు. ఒకే ఒక ప్రాబ్లం వస్తే చాలు, మొత్తం డబ్బు కరిగిపోతుంది. ఇప్పుడు మన ఆరోగ్యం ఉండవచ్చును, రేపు అనారోగ్య పాలవచ్చును. ఇప్పుడు మనల్ని మనుషులు ఆహా ఓహో అనవచ్చును, అదే నోరు రేపు ఏ పోరా చీ అనవచ్చును. ఇప్పుడు పొగిడే అదే నోరే రేపు మనం తిట్టవచ్చును. ఒకప్పుడు నన్ను ఏం ప్రసంగిస్తాడు మన బ్రదర్ అన్న వాళ్ళు ఇప్పుడు దూషిస్తూ ఉన్నారు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారు పొగిడినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, వారు తిట్టినప్పుడు కూడా అంత సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే నా సంతోషము లోకం నుండి వచ్చింది కాదు, పరలోకం నుండి వచ్చింది. ఇది చెరగని సంతోషం, ఇది తరగని సంతోషం. పరిస్థితులు మారినంత మాత్రాన ఇది మార్పు చెందదు, ఇది ఎప్పుడు స్టడీగా ఉంటుంది. ఆమేన్. ఇదే దేవుడు అనుభవించే సంతోషము, దేవుడు మనకు ఇవ్వాలనుకున్న సంతోషము, ఆనందం. ఆ ఆనందాన్ని ఇవ్వడమే కొండ మీది ప్రసంగం యొక్క ఉద్దేశము. సో ధన్యులంటే ఏంటి? పరిస్థితుల చేత ప్రభావితం కాని సంతోషం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం. అయ్యా ఇది సాధ్యమా? సాధ్యమా అంటే సాధ్యం. సాధ్యం కాని దాన్ని దేవుడు ఎప్పుడు మనకు చెప్పడు. పౌలు ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్తున్నాను బ్రదర్, సిస్టర్, అమ్మా, ఏమ్మా, అయ్యా, చూడండి, మరలా చెప్తున్నాను, లేదు నేను మరలా చెప్తున్నాను, ఆనందించుడి.
ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఇప్పుడు ఎవరు పరిస్థితుల చేత ప్రభావితం కాని ఆనందాన్ని అనుభవిస్తారు, లేక దైవిక ఆనందము ఎవరికి దొరుకుతుందంటే, వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దీనిని వాడుక భాష బైబిల్ ఇంకో విధంగా చెప్తుంది, అది నాకు చాలా ఇష్టం. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు గనుక వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. బ్రదర్, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే మీరు దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూసేవారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. మీరు దేవుణ్ణి చూసారా? ఏమా అయ్యా, దేవుని చూసారా? రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాలు ఒక్కసారైనా యేసు ప్రభును చూసారా? వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్తుంది. మీరు చూడలేదా? అంటే ఏమర్థము? మీ హృదయము శుద్ధిగా లేదు, అందుకే మీరు దేవుని చూడలేదు, అంతే కదా? హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారన్నప్పుడు మీరు ఇంతవరకు దేవుని చూడలేదంటే అర్థం ఏమిటి? మీ హృదయం శుద్ధంగా లేదు, అంతే కదా? ఓహో, మీరు ఇట్లా అనుకుంటున్నారా? సరే 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 బ్రదర్, అట్ట కాదు బ్రదర్. ఈ భూమి మీద మనము పరిశుద్ధంగా జీవిస్తే రేపు చనిపోయి పరలోకం పోయి దేవుని చూస్తాం, అట్ట అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే అట్నే మనకు బోధించేశారు. మనం ఈ భూమి మీద పరిశుద్ధంగా ఉంటే రేపు చచ్చిపోయిన తర్వాత పరలోకంలో వెళ్ళి దేవుని చూస్తామని చెప్పేశారు. దాన్నే విని విని మనము మైండ్లో దాన్ని పదిలపరచుకునేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది పరలోకానికి వెళ్ళిన తర్వాత జీవించే జీవితాన్ని గురించి యేసు ప్రభు చెప్పలేదు. భూమి మీదనే జీవించే జీవితాన్ని గురించి యేసు ప్రభు ఇక్కడ చెప్పాడు. భూమి మీదనే అనుభవించే ఆనందాన్ని గురించి యేసు ప్రభు ఇక్కడ చెప్పాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి కాదు. ఏంటి కాదు, పరలోకాన్ని మనలో తీసుకొని రావడానికే. ఆ క్రీస్తు ఉపదేశాన్ని లేక క్రైస్తవ్యాన్ని తలకిందులు చేసేశారు. యేసు ప్రభు పరలోకాన్ని ఈ భూమికి తీసుకుని వచ్చాడు. మనం ఏమనుకున్నామంటే మన ధ్యాస అంతా కూడా పరలోకం పరలోకం పరలోకం. చచ్చిపోతే పరలోకి వెళ్ళిపోవాలి, చచ్చిపోతే ఇట్ని బెదిరించి విశ్వాసుల్ని ఈ భూమి మీద ఆనంద జీవితాన్ని మర్చిపోయి వారు హృదయం అంతా పరలోకం పరలోకం, ఎప్పుడు చచ్చిపోతే పరలోకం చచ్చిపోతే పరలోకం, ఇదే ధ్యాసలో ఉన్నారు. పరలోకానికి తీసుకుని వెళ్ళడమే యేసు ప్రభు యొక్క ఉద్దేశం అయితే, ఎవరో చెప్పారే, మీరు బాప్తీసం తీసుకున్నప్పుడే నీటిలో ఇంకొక 3 నిమిషాలు ముంచేసి ఉంటే అప్పుడే డైరెక్ట్ పరలోకం, డైరెక్ట్ మార్గం పరలోకం. నెల్లూరు టు తిరుపతి డైరెక్ట్ బస్ అన్నట్టు, నాన్ స్టాప్ అన్నట్టు అప్పుడే పరలోకి వెళ్ళిపోయి ఉంటాం. బ్రదర్, పరలోకం వెళ్ళడం కాదు మన క్రైస్తవ జీవిత ఉద్దేశం. పరలోకం వెళ్ళడం కాదు, పరలోకాన్ని ఇక్కడనే అనుభవించడం. సో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మీరు ఎవరు ఇంతవరకు చూడలేదు కదా? నేను చాలా సార్లు చూస్తున్నాను యేసయ్యను, చాలా సార్లు చూస్తున్నాను. మీకు అర్థం కాలేదు కదా? దేవుని చూడడం అంటే ఏంటో ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, స్టెఫను ఎవరైనా సంఘానికి భోజనాలు వడ్డించడానికి నియమించబడిన 7గురిలో ఒకడు. ఎవరు? స్టీఫన్ అంటాం. అతన్ని అరెస్ట్ చేసి అతని మీద అబద్ధ సాక్ష్యాలంతా చెప్పి కోర్టులో నిలబెట్టాడు. కోర్టు నిలబెట్టినప్పుడు జనమంతా ఆయన ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. అతని మీద లేనిపోని నేరారోపణలు చేస్తా ఉన్నారు. అలా చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54వ వాక్యం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఎవరిని చూసి? స్టెఫనును చూసి. స్టీఫన్ను చూసి పండ్లు కొరుకుతున్నారు శత్రువులందరూ. అతని మీద కోపముతో మండిపడి పండ్లు కటకటాన్ని కొరుకుతున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు, ఇతన్ని చంపేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. అందరూ కోపంతో మండిపడి అతని వైపు చూస్తా ఉంటే స్టీఫన్ మాత్రము ఎవరిని చూస్తున్నాడు? పరలోకంలో యేసయ్యను చూస్తున్నాడు. బాగా గమనించండి,
అతని శత్రువులందరూ కూడా, అల్లరి ముఖలందరూ కూడా ఏకమై స్టెఫను వైపు కోపంతో మండిపడి దూషిస్తూ, ఆయన అవమానపరుస్తూ, ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఆయన్ని నిందిస్తున్నప్పుడు స్టెఫను యేసయ్యను చూస్తున్నాడు. హల్లెలూయా! అర్థమవుతుందా మీకు యేసయ్యను చూడడం అంటే? అతను అంటున్నాడు, నేను యేసయ్యను చూస్తున్నాను. అతను వారి వైపు చూడలేదు. తనను నిందిస్తున్న వారిని, తన మీద కోపముతో మండిపడుతున్న వారిని, తనను దూషిస్తున్న వారిని, తనను శిక్షిస్తున్న వారిని చూడలేదు. ఎవరిని చూస్తున్నాడు? యేసయ్యను చూస్తున్నాడు. ఎప్పుడైతే యేసయ్యను చూశాడో యేసయ్య స్వభావం అలాగే వచ్చేసింది అతనికి. ఆ వాక్యం అంటుంది, అతని రాళ్ళు, 58వ వాక్యము, పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. 59వ వాక్యం అంటుంది, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా, వీళ్ళందరూ అల్లరి ముక్కలందరూ చేరి అతని రాళ్లతో కొడుతూ ఉంటే, అతన్ని చావగొడుతూ ఉంటే ఆయన ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శత్రువులు ఏకమై నిందిస్తున్నప్పుడు, తిడుతున్నప్పుడు, నేరారోపణ చేస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, రాళ్ళు రువుతున్నప్పుడు దేవుని చూచెదరు హృదయ శుద్ధి గలవారు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోయకుమయ్యా అని ప్రార్థన చేస్తూ, ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి అయ్యా అమ్మా వింటున్నారా? ఆ మాట పలికి నిద్రించాను. అక్కడ చనిపోయిన లేదు, చచ్చిన లేదు, ఏమని ఉంది? నిద్రించాను. క్రైస్తవుల యొక్క మరణానికి విలువిచ్చే మాట నిద్రించింది. ప్రశాంతంగా నిద్రించింది. శత్రువులందరూ అతను రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన మోకాళ్ళుని ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ వైపు చూడలేదు. వాళ్ళ వైపు చూస్తుంటే ఈయన కూడా వాళ్ళలాగానే మారిపోయి ఉంటాడు, తిరిగి తిట్టుంటాడు, శపించి ఉంటాడు. కానీ ఇతను యేసు వైపు చూశాడు, యేసులా మారిపోయాడు. అతని రాళ్లతో కొడుతూ ఉంటే, చావగొడుతూ ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమయ్యా, వారు తెలియక చేస్తున్నారయ్యా. అట్నే యేసయ్యను దింపేశాడు. సిలువలో యేసయ్యను కొడుతున్నప్పుడు ఆయన ఏం ప్రార్థన చేశాడు? అదే ప్రార్థన. యేసయ్యను చూస్తే మనం యేసయ్యలా మారిపోతాము. ఆమేన్. యేసయ్యను చూస్తే మనము యేసయ్యలా మారిపోతాం. ఒక సోదరుడు అన్నాడు ఈ మధ్య కాలంలో, వారి ఇంటి మీద బంధువులు వచ్చి గొడవ చేశారట. గొడవ చేసి వారిని అవమానపరిచి, దూషించి, బూతులతో తిట్టారు. ఆ బ్రదర్ అన్నాడు, రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు బ్రదర్. అన్యాయంగా వచ్చి మా మీద గొడవ చేశారు. అనరాని మాటలు అన్నారు, చెప్పకూడదు వినలేని మాటలతో దూషించారు, బూతులతో దూషించారు. రాత్రంతా నిద్రే పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదు? రాత్రంతా అతను వాళ్ళ ముఖాలని చూశాడు. ఎవరు తిట్టారో, ఎవరు దూషించారో, ఎవరు అవమానపరిచారో, రాత్రంతా వాళ్ళ ముఖాలని చూశాడు కాబట్టి అతను నిద్ర పట్టలేదు. కానీ స్టీఫన్ ఇక్కడ యేసయ్యను చూశాడు కాబట్టి నిద్రించాను. బ్రదర్, అన్యాయంగా మీ మీద నింద మోపుతున్నారా? మిమ్మల్ని దూషిస్తున్నారా? గొడవ చేస్తున్నారా? ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని అవమానపరుస్తున్నారా? యేసయ్యను చూడండి, నిద్ర వస్తుంది. యేసయ్యను చూడండి, యేసయ్యను చూడండి. నిద్ర పట్టలేదా? వెంటనే ఇతనిలా మన స్టీఫన్ లాగా మోకరించి ప్రార్థించండి. ప్రభువా వారు తెలియక దూషించారయ్యా, వారు తెలియక గొడవకు వచ్చారు నాయన, వారు తెలియక మా మీద నిందలు మోపారు తండ్రి, వారిని క్షమించుము, ఈ పాపాన్ని వారి మీద మోపకము అని వారి కోసం ప్రార్థన చేయండి. ప్రశాంతంగా నిద్రపోతారు. మీరు యేసయ్యలా మారిపోతారు. మీరు యేసయ్యలా మారిపోతారు. ఈ సంఘటనను ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు. స్టీఫన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నారని చెప్పి ఈ ప్రసంగాన్ని ఒక వ్యక్తి చెప్తూ ఉంటే, ఒక బోధకుడు చెప్తూ ఉంటే, ఎవడో ఒకడు అడిగాడు, తన భక్తుడిని అల్లరి మొక్కలు ఏకమై రాళ్లతో కొట్టి చంపుతూ ఉండగా మీ యేసు పరలోకమున కూర్చుని ఏం చేస్తున్నాడయ్యా, ఏం చేస్తున్నాడు? వెంటనే ఆ ప్రసంగికుడు బదులిచ్చాడట, తనను హింసించి చంపుతున్న వారి కొరకు ప్రార్థన చేసి శక్తిని ఇస్తున్నాడయ్యా అన్నాడట. హల్లెలూయా. తనను హింసించి చంపుతున్న వారిని కూడా క్షమించి వారి మేలు కొరకు ప్రార్థన చేసే శక్తిని ఇస్తా ఉన్నాడు.
ప్రైజ్ గాడ్. బ్రదర్, మీకు కీడు చేసిన వారిని మీరు సహిస్తే వారికన్నా మీరు కింద ఉంటారు. వినబడుతుందా? మీకు చెడు చేసిన వారిని, మీకు కీడు చేసిన వారిని మీరు సహిస్తే వారికన్నా మీరు కింద ఉంటారు. మీకు కీడు చేసిన వారికి తిరిగి మీరు కీడు చేస్తే వారికి సమానంగా అవుతారు, వారికి సమానంగా ఉంటారు. మీకు కీడు చేసిన వారికి తిరిగి మీరు మేలు చేస్తే వారికన్నా గొప్పలు అవుతారు. క్షమించుట ఘనతనిచ్చును అని బైబిల్ అంటుంది. క్షమించుట ఘనతనిచ్చును, గౌరవం ఇస్తుంది. క్షమించే మనసు గౌరవాన్ని ఇస్తుంది మనకు. యేసయ్యను చూడాలి. మీకు ఇప్పుడు కొంచెం అర్థమై ఉంటుంది. యేసయ్యను చూడడం అంటే ఏమిటన్న విషయం కొంచెం మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇంక ముందు పోన పూర్తి పిక్చరు యేసయ్య పూర్తి కనబడతాడు. సిస్టర్, మీకు అవమానాలు కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, మీకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు యేసయ్యను చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారికి అవమానం వచ్చినప్పుడు కూడా యేసయ్యను చూస్తారు. ఆమేన్. కాబట్టి ఆనందంగా నిద్రపోతారు. కష్టకాలంలో యేసయ్యను చూస్తే నిద్ర ప్రశాంతంగా వస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన యొక్క దావీదు తన కుమారుడైన అబ్షలోము నుండి తప్పించుకొని పారిపోతూ ఉండగా అవమానంతో, కన్నీళ్లతో ఏడ్చుకుంటూ కాలినడకన రాజభవనాన్ని విడిచిపెట్టి అరణ్యానికి పారిపోతూ ఉన్నాడు. ఆ పారిపోతున్న క్రమంలో షిమి, వాడి పేదే కదా, అవును, షిమి అనే వ్యక్తి వచ్చి దావీదును దూషిస్తున్నాడు. చూడండి ఏమని దూషిస్తున్నాడు చూడండి. 16 సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 16:7. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో. చాలు. షిమి అనే వ్యక్తి రాజు అయిన దావీదును చూచి అతని కష్టకాలంలో ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో అని చెప్పి అతని అవమానపరుస్తూ దుమ్మెత్తి బాస్తున్నాడు. నాశనం అయిపోతావురా నువ్వు, సౌలు కుటుంబం నీ వల్లనే పాడైపోయిందని చెప్పి ఏం చేస్తున్నాడు? దుమ్మెత్తి బాస్తున్నాడు. అతనితో కూడా ఉన్న సైనిక అధ్యక్షులకు కోపం వచ్చేసింది. ఆయన పేరేం పేరు? యోవాబుకి కోపం వచ్చేసింది. అతను అన్నాడు, రాజా ఒక్క మాట సెలవిమ్ము, ఈ చచ్చిన కుక్క వీడు, ఈ చచ్చిన కుక్క నిన్ను దూషించడమా? ఒక్క మాట సెలవిమ్ము, వాడు తల నరికేస్తానంటాడు. మనమైతే చెప్పాలరా, నరికేరా వాడిని అంటాం. ఏం చెప్పమంటావేంటే, వాడు దూషిస్తా ఉంటే అని అంటాం. కానీ దావీదు అన్నాడు 16వ వాక్యము, అందుకు రాజు, సెరూయా కుమారులారా, వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటున్నాడు, దేవుడు అనుమతించాడయ్యా ఈ కష్టాన్ని నాకు దేవుడే అనుమతించాడు, వాడిని శపింపనీయుడి. దావీదు ఎవరిని చూశాడు? ఇప్పుడు దేవుని చూశాడు. కారణము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అతన్ని శపిస్తా ఉన్నప్పుడు, అన్యాయంగా అక్రమంగా దావీదును శపిస్తూ ఉన్నప్పుడు, దావీదు రాజు దేవుని చూస్తున్నాడు. దేవుడే అతన్ని శపింపనిచ్చాడేమో, వదిలేయండి, పగ తీర్చుకోవద్దు, తిరిగి కీడు చెయ్యొద్దు అని దేవుని చూచాడు. అతనికి వచ్చిన కష్టాలకు పైన దావీదు దేవుని చూచాడు. కారణమేమి? శుద్ధ హృదయం, ప్యూర్ హార్ట్. అదేంటి? శుద్ధ హృదయం. శుద్ధ హృదయము ఏ పరిస్థితుల్లోనైనా దేవునే చూస్తుంది. ఆమేన్. దేవునే చూస్తుంది. యోసేపు వాళ్ళ అన్నలు అందరూ కలిసి ఏం చేశారు? అతన్ని ఎత్తి గోతిలో పడేశారు. ఎందుకురా వేస్ట్గా వాడు చచ్చేదని చెప్పి మరలా ఎత్తి ఐగుప్తు దేశానికి వ్యాపారానికి వెళ్తున్న కొందరికి అమ్మేశారు. సొంత తమ్ముడు అసూయతో మనకన్నా, మన అందరికన్నా మన తండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడన్న అసూయతో ఏం చేశారు? సొంత అన్నలే యోసేపును ఐగుప్తుకు బానిసగా అమ్మేశారు. సొంత దేశాన్ని విడిచి, తండ్రిని విడిచి, బంధువుల్ని విడిచి, ఒక అనాథగా, దిక్కులేని వాడుగా, ఇంకా జీవితాంతం బానిసగా జీవించబోయే ఒక నరక యాతన జీవితానికి వెళ్ళిపోతున్నాడు యోసేపు. మంచి యవ్వన వయసులో, 17 వయసు ఉంటుంది అప్పుడు అతనికి. పాప అక్కడ పోయి బానిసగా అమ్మేశారు. బానిసగా ఎన్ని కష్టాలు పడ్డాడో,
ఎన్ని వేదన అనుభవించాడో. అక్కడ పోతే ఒక నింద పడింది అతని మీద, చేయని తప్పును చేశాడని చెప్పి ఒక నింద వేసి ఎత్తుకుని పోయి జైల్లో పడేశారు. వాక్యం అంటుంది ఆ జైల్లో 4 సంవత్సరాలు మగ్గాడు. సంఖ్యలతో అతని ప్రాణమును నలగొట్టారు. 4 సంవత్సరాలు ఆ జైల్లో. ఎంత బాధ ఉంటుంది పాపం, ఎంత వేదన. అనుక్షణం తన తండ్రిని తలుచుకుని, కుటుంబాన్ని తలుచుకుని ఏడ్చేవాడు, బాధపడేవాడు. అక్కడ అతనికి ఎవరున్నారు పాపం? ఎవరూ లేరు. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉండినాడు. ఆమేన్. తోడుగా ఉండి ఆశ్చర్యకరమైన రీతిలో అతన్ని ఆశీర్వదించి ఐగుప్తు దేశానికి 2వ అధిపతిగా చేశాడు. హల్లెలూయా. ఆ కథ అంతా మనకు తెలుసు. ఆ తర్వాత అతని యొక్క కష్టాలకు కారణమైన అన్నలందరూ కూడా ఒకనొక సందర్భంలో కరువు వచ్చి ధాన్యం కోసము యోసేపు ముందే నిలబడతారు. పిచ్చాందేహి అనేసి యోసేపు ముందే పోయి నిలబడతారు. యోసేపు కనుక్కుంటాడు, వీరిని వీళ్ళందరూ మనోళ్ళరా అని కనుక్కుంటాడు. కానీ వీళ్ళకి తెలియదు, ఎందుకంటే అప్పుడు ఆయన గంభీరంగా మంచి రాజ వస్త్రంతో వేసుకొని సూపర్గా ఉంటాడు. వీళ్ళ మైండ్లో 17 సంవత్సరాల ఆ బిడ్డ, ఆ యువకుడే ఉన్నాడు మనసులో. ఇక్కడ ఉండేది ఇప్పుడు మహా గొప్ప వ్యక్తిగా అతను పరిణమించాడు. సో వీళ్ళకి కనుగొనలేకపోయారు. కానీ యోసేపు కనుగొన్నాడు. బ్రదర్, దాదాపు 13 సంవత్సరాలు మీరు అనుభవించిన నరక యాతనకు, కష్టాలకు, బాధలకు, కన్నీళ్లకు కారకులు వచ్చి మీ ముందు నిలబడి ఉన్నారు. ఇప్పుడు మీరు అనుకుంటే ఇప్పుడు వారిని ఏమైనా చేస్తే గొప్ప స్థితిలో మీరు ఉన్నారు. ఏం చేస్తారు? వాళ్ళెత్తి జైల్లో వేసి ఒక్కొక్కడిని చచ్చేదాకా వారిని హింసించి హింసించి నలగొట్టి చంపుతాం కదా. కానీ యోసేపు అంటాడు ఒక మాట, చూడండి. ఆదికాండము 45వ అధ్యాయము 5 నుండి. దుఃఖపడకుడి. వాళ్ళ అన్నను చూసి అంటున్నారు, వెళ్ళి వాళ్ళ అన్నయ్యలందరినీ అట్నే కౌగులించుకొని ముద్దు పెట్టి ఏడ్చాడండి. వారిని వెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టి ఏడ్చాడు. వాళ్ళందరూ భయంతో అట్నే వణుకుతున్నారు. ఈ రోజు మన కథ అయిపోయిందిరా, మనం చేసిన ద్రోహానికి పగ తీర్చుకోబోతున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ భయంతో వణికిపోతున్నారు. కానీ యోసేపు అన్నాడు, అన్నలారా, నా సోదరులారా, భయపడకుడి, దుఃఖపడకుడి, నేనేమి చెయ్యను. ఇదంతా కూడా మన కుటుంబాన్ని, మన వంశాన్ని రాబోయే కరువు నుండి కాపాడేదానికి ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్లానే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోసేపుకు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అతను అన్నాడు, నన్ను పంపించింది మీరు కాదన్నా, నన్ను పంపించింది మీరు కాదు, దేవుడే పంపించాడు. దేవుణ్ణి చూస్తున్నాడు. తనకొచ్చిన కష్టాల పైన దేవుని చూస్తున్నాడు. వీటన్నిటికీ కారణము దేవుడే, ఆయనే నన్ను పంపించాడు. కాబట్టి మీరు దుఃఖపడకండి, బాధపడకండి. ఏం మనసు అండి, ఏం మనసు. ఒక్కొక్క రోజు చిత్రహింస అనుభవించాడు, వారు చేసిన ద్రోహం వలన, వారు చేసిన కీడు వలన యోసేపు. కానీ వారు ముందు కనబడినప్పుడు వారిని చూడలేదు, దేవుని చూశాడు. వారందరినీ క్షమించాడు, వారికి భోజనం పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన కరువులో కుటుంబాన్ని సంరక్షించాడు, కాపాడినాడు. బ్రదర్, బ్రదర్, మీకు వచ్చిన ప్రతి పరిస్థితుల్లోనూ, అది అనుకూలమైన, అది ప్రతికూలమైన, దేవుని చూడడం నేర్చుకుంటే హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీకు ద్రోహం చేసిన వారిని చూడకండి, మీకు చెడు చేసిన వారిని చూడకండి. దాని వెనకాల దేవుడు ఏదో ఒక మంచి ఉద్దేశాన్ని పెట్టి ఉంటాడు. ఆ మంచిని చూడండి, ఆ దేవుని చూడండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచిదరు, దేవుని చూచిదరు. దేవుడు, దేవుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఏంటి? మంచివాడు అని అర్థం. దేవుడు అనగా మంచివాడు. ఎంత మంచివాడు? ఎంత మంచివాడు? ఒక పర్సెంటేజ్ ఇవ్వండి. ఎంత మంచివాడు? 50%? 99%? 99.99%? ఎంత శాతం మంచివాడు ఆయన? 100%, 100కు 100% మంచివాడు ఆయన. ఆయన మంచి వాళ్ళకు మంచివాడే, చెడ్డ వాళ్లకు మంచివాడే. ఆయన మంచివాడు, దేవుడు అనగా మంచివాడు. అందువలనే హెబ్రీయులు ఎవరు కూడా ఏ మనిషిని కూడా మంచివాడని చెప్పరు. ఏ మనిషిని మంచివాడని చెప్పరు. ఎందుకంటే మంచివాడు అంటే దేవుడు మాత్రమే అన్నది వారి యొక్క నమ్మకం.
అందువలననే ఒకసారి ఒక యవ్వన అధికారి యేసుప్రభు దగ్గరకు వచ్చి మంచి బోధకుడా అని అన్నప్పుడు యేసుప్రభు తిరిగి చూసి నన్ను మంచివాడు అంటున్నావే, అంటే నన్ను దేవుడని ఒప్పుకుంటున్నావా అని తిరిగి ప్రశ్న వేస్తాడు. దేవుడు అనగా మంచివాడు. ఇప్పుడు దాన్ని అట్నే అప్లై చేస్తాం. దేవుడు అనే పదాన్ని తీసేసి అక్కడ మంచి అనే పదాన్ని పెడదామా? ఇప్పుడు చెప్పండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మంచినే చూస్తారు, దేవుని చూస్తారు, మంచినే చూస్తారు. ప్రతి దానిలో, ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితుల్లో వారు ఏం చేస్తారు? వారు ఏం చూస్తారు? మంచినే చూస్తారు. వాళ్ళు వాక్యం అంటుంది, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం. ఓకే, పవిత్రులకు అన్నియో పవిత్రములే, అపవిత్రులకు అన్ని అపవిత్రములే. శుద్ధ హృదయం కలిగిన వారు ప్రతి విషయంలోనూ మంచినే చూస్తారు. మంచి మనసు, మంచి హృదయం కలిగిన వారు, బాగా గమనించండి, మంచి మనస్సున్న వారు చెడ్డవారిలో కూడా మంచినే చూస్తారు. ఏదో ఒక మంచి ఉంటుంది, దాన్నే చూస్తారు. కానీ చెడ్డ హృదయం కలిగిన వారు మంచి వారిలో కూడా ఏదైనా చెడు ఉందా అని చూస్తారు. పవిత్రులకు అన్నియూ పవిత్రములే. హృదయం శుద్ధంగా ఉంటే వారు అన్నిట్లోనూ మంచినే చూస్తారు. ఎంత చెడు జరిగినా, ఆ వ్యక్తి ఎంత చెడుడైనప్పటికీ ఆ వ్యక్తిలో ఏదైనా మంచి ఉందా అని చూస్తారు. దాన్ని బట్టి అతనితో కలిసిపోతారు. కానీ అపవిత్రులకు, శుద్ధ హృదయం లేని వారు మంచోళ్ళలో కూడా, మంచి విషయంలో కూడా చెడునే చూస్తారు. చెడునే చూసి వారి మీద కోపపడము, విసిగించుకోవడము, భయపడము, తిట్టడము, అసూయ చెందడము, ఇలా చేస్తూ ఉంటారు. ఒక అమ్మగారికి ఈ స్వభావం ఉంది. ఆమె ఎవరిని కూడా, ఏ వ్యక్తిలో కూడా చెడు చూడదు, ఎవరిని కూడా విమర్శించదు, తిట్టదు. ప్రతి విషయంలోనూ, ప్రతి వ్యక్తిలోనూ మంచినే మాట్లాడతారు. దీన్ని చూసిన కొందరు అడిగారు ఆమెను చూసి, మా నువ్వు అందరి గురించి మంచి మాట్లాడతావు, ఎవరి గురించి ఒక తప్పుడు మాటలు చెప్పు, వాడు ఇలాంటి వాడు, వాళ్ళు అట్లాంటి వాడు అని అని అదంతా చెప్పవు నువ్వు. సరే, సాతాను గురించి ఒక మంచి మాట చెప్పు అన్నారు. సాతాను గురించి ఒక మంచి మాట చెప్పు. సాతాను ఎవరు? చెడు యొక్క ప్రతిరూపమే వాడే. అలాంటి సాతానులో ఏ మంచి ఉంటుంది? ఆమె చెప్పిందంట, సాతాను పట్టుదల కలిగిన వాడయ్యా. ఒక వ్యక్తిని చెడపాలనుకుంటే సచ్చేదాకా వదలడు. ఎన్నిసార్లు వాడి ముఖం మీద ఎంగిలి ఉమ్మినా, ఎంత తిట్టినా పోనే పోడు. నిన్ను చెడిపేదాకా వాడు ప్రయత్నాన్ని ఆపడు. పట్టుదల కలిగిన వాడు. వాడికున్న పట్టుదల మనకుంటే మనం ఎంతో సాధించవచ్చు అనిందట. ఆశ్చర్యపోయారు. బ్రదర్, శుద్ధ హృదయము మంచినే చూస్తుంది, మంచినే ఇస్తుంది. ఇప్పుడు ఒక కుండలో తీయని నీళ్లు ఉంది. ఇప్పుడు ఆ కుండ ఒక మంచోడు వెళ్ళి తాగినా ఆ నీళ్లు తీయగానే ఉంటుంది. ఒక దుర్మార్గుడు వెళ్ళి తాగినా అది తీయగానే ఉంటుంది. తాగుతున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, లక్షణాలను బట్టి ఆ నీళ్లు తన యొక్క గుణాన్ని మార్చుకోదు. అది మంచోడికి తీయగానే ఉంటుంది, దుర్మార్గుడు కూడా తీయగానే ఉంటుంది. ఒక వ్యక్తి అడవి జంతువును బోనుల నుండి రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక దయగలిగిన వ్యక్తి బోను లోపల బాధపడుతున్న ఒక అడవి జంతువును విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అదేం చేస్తుంది? బొసలు కక్కుతూ అతని మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తా ఉంది లోపల నుండి. ఆ వీధిలో దారిలో పోయే ఒక వ్యక్తి అన్నాడట, ఏయ్యా, ఎందుకు ఈ పని నీకు? ఎందుకు నీ పని? నువ్వు దాని మీద ఇంత దయ చూపిస్తున్నావే, అదేమైనా అర్థం చేసుకుంటుందా? అది చూడు, నీ మీదనే బొసలు కక్కుతా ఉంది అని అన్నాడట. దాని వ్యక్తి అన్నాడంట, అది దాని స్వభావం, ఇది నా స్వభావం. అది దాని స్వభావం అయ్యా, అది అదే చేస్తుంది. నా స్వభావం ఏంటి? కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడము. అది తన స్వభావాన్ని ఎలా మార్చుకోదో, నేను కూడా నా స్వభావాన్ని మార్చుకోను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ప్రతి విషయంలోనూ మంచినే చూస్తారు. పవిత్రులకు అన్నియు పవిత్రములే, అన్నియు పవిత్రములే. ద మెసేజ్ బైబిల్ అనే ఒక ట్రాన్స్లేషన్ ఉంది. ఆ ట్రాన్స్లేషన్ బైబిల్ ఈ విధంగా చెప్తుంది ఈ వాక్యాన్ని. You are blessed when you get your inside, your mind and heart put right, then you can see God in the outside world. అంటే నీ యొక్క హృదయము, నీ మనసు నీ లోపల సరిగ్గా ఉంటే, నీ లోపల నీ హృదయము, నీ మనసు సరిగ్గా ఉంటే బయట ప్రపంచంలో
నీకు అన్ని చోట్ల దేవుడే కనిపిస్తాడు. ఆమేన్. నీ హృదయం కానీ నీ మనసు కానీ సరిగ్గా ఉంటే, సరిగ్గా పెట్టుకో, నీ హృదయాన్ని నీ మనసును సరిగ్గా పెట్టుకో, అప్పుడు ఈ బయట లోకంలో ప్రతి విషయంలో నీకు దేవుడే కనిపిస్తాడు, మంచే కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చే ప్రతి చెడులోను, ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎవరు ఏమన్నా ఏం చేసినా మనం దేవునే చూసి అలవాటు పెట్టుకుంటే, మంచినే చూస్తే సంతోషంగా ఉంటాము. ఆమేన్. మన సంతోషము చెడదు, ఎవరు చెరపలేరు. ఎందుకంటే మనం దేవుని చూసే ఆ లక్షణానికి, ఆ ఉన్నతమైన జీవితానికి వచ్చేసాము. మనం తిట్టే వారిని, మనల్ని గాయపరిచే వారి ముఖాన్ని చూసినాం అనుకోండి, రాత్రి నిద్ర పట్టదు, మనకి సంతోషంగా ఉండలేము. వాళ్ళని ఎట్లా పగ తీర్చుకోవాలి, అయ్యో మనం అప్పుడు వాళ్ళని తిట్టము, అప్పుడు గమనిండిపోతాము. కానీ పడుకుని రాత్రి అంతా తిట్టుకుంటుంటాం వాళ్ళని. అయ్యో ఎట్ట తిట్టుండాలి వారిని, వాళ్ళు ఎట్ట మాట్లాడి ఉండాలి, ఎట్ట కొట్టుండాలి, ఎట్ట చేసి ఉండాలి అనేసి రాత్రి మనం చేయలేము. కానీ ఇదే తలుచుకొని బీపీ పెరిగి, షుగర్ పెరిగి, టెన్షన్ ఎక్కువయ్యి నిద్ర లేకుండా చాలా బాధపడిపోతామండి కదా సిస్టర్. యేసయ్యను చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇతరులు మనల్ని అవమానపరిచేటప్పుడు, నిందించేటప్పుడు, దూషించేటప్పుడు, హింసించేటప్పుడు, బాధ పెట్టేటప్పుడు దేవుణ్ణి చూడండి, సంతోషంగా ఉంటారు. ఏం చేస్తారు బ్రదర్? మీరు సంతోషంగా ఉన్నప్పుడు, మీకు మంచి జరిగినప్పుడు దేవుని చూడండి. వీటన్నిటి కారణము దేవుడే. నేను తింటున్న ఆహారం, మీరు ఆహారం తినేటప్పుడు దేవుని చూడండి, అన్నం తినేటప్పుడు దేవుని చూడండి, పని చేసేటప్పుడు దేవుని చూడండి, మీకు జరిగే ప్రతి మంచిలోనూ దేవుని చూడండి. వీటన్నిటి కారణము దేవుడే. అదేవిధంగా మీకు కలిగే చెడు అన్నిటిలోనూ, కీడు అన్నిటిలోనూ దేవుణ్ణి చూడండి. దేవుడు వీటన్నిటిని నాకు మంచిగా మార్చేస్తాడు. ఆమేన్. ఈ అవమానానికి రెట్టింపు ఘనతనిస్తాడు, ఈ బాధకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తాడు. ఈ మీ దుఃఖము సంతోషమగును అని యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మంచిలోను, చెడులోను, కష్టంలోను, సంతోషంలోను, బాధలోను, నెమ్మదిలోను యేసయ్యనే చూసే ఆ కళ్ళు మనం కలిగి ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఆమేన్. ఆనందంగా ఉంటుంది. ఆ దేవుణ్ణి మనం చూడాలంటే హృదయము పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వాక్యం అంటుంది హెబ్రీయులకు 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడరు. అదే మీరు దేవుని చూడాలంటే, మీకు వచ్చే ప్రతి పరిస్థితిలోనూ మీకు యేసయ్య కనబడాలంటే మీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. సొలొమోను అన్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకో, భద్రము కాపాడుకో. ఎందుకంటే అందులో నుండే నీ జీవితానికి కావలసిన అన్నియు ప్రవహిస్తుంది. కాబట్టి నువ్వు అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా, పరిశుద్ధంగా కాపాడుకో. అప్పుడే నీకు దేవుడు కనబడతాడు, యేసయ్య కనబడతాడు. ఆమేన్. సామెతలు 22:11 అంటుంది చక్కని మాట, హృదయ శుద్ధిని ప్రేమించుచు ఆమేన్ దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఎంత మంచి మాట చూడండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. దేవుడు మనకి స్నేహితుడైపోతాడు. హృదయ శుద్ధిని ప్రేమించాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలని కోరుకోవాలి. ఇక్కడ శుద్ధత అంటే అర్థం ఏంటో తెలుసా? కల్తీ లేని హృదయం. కల్తీ లేని హృదయం అనగా స్వచ్ఛమైన పాలు అంటాం కదా, నీళ్లు కలపని స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన బంగారం అంటామే. ఆ విధంగా కల్తీ లేని ద్విమనస్కులుగా ఉండడం. రెండు మనసు కలిగి ఉంటారు చాలా కొంతమంది. ఇక్కడొక మాట, అక్కడొక మాట, లోపల ఒకటి, బయట ఒకటి. మోసం. దీన్ని ఏమంటారు? కల్తీ హృదయం. ఇది కల్మషం ఉండకూడదు, కల్తీ హృదయం ఉండకూడదు. ప్యూర్ హార్ట్, స్వచ్ఛమైన హృదయము. చెప్పండి, స్వచ్ఛమైన హృదయం, ప్యూర్ హార్ట్. ఇంగ్లీష్లో చెప్పండి, ప్యూర్ హార్ట్, స్వచ్ఛమైన హృదయం, కల్తీ లేని హృదయం. కోపము, ద్వేషము,
పగ, మనస్పర్ధలు, ఈర్ష్య, అసూయ లేని ప్రేమతో నిండిన హృదయమే పరిశుద్ధ హృదయం. మనకు హృదయం పరిశుద్ధత అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏమిటంటే లైంగిక పరమైన అవినీతి. అదే మనకు గుర్తుకొస్తుంది. అది కానీ లేకపోతే, అనగా లైంగిక పరమైన ఈ సెక్షువల్ థాట్స్ కానీ లేకపోతే మనము పరిశుద్ధంగా ఉన్నట్టు ఫీల్ అవుతాం కదా. అది మాత్రమే కాదు, అది మాత్రమే కాదు. నువ్వు ఒక మనిషి మీద కోపంతో ఉన్నావు అనుకో, నువ్వు శుద్ధ హృదయం కలిగిన వాడు కాదు. నీ మనసులో ఒకరి మీద మనస్పర్ధత, ద్వేషము, కోపము, అసూయ, ఈర్ష్య, వారు చెడిపోవాలి, వారు బాగుపడకూడదు, వారు క్షమించాలని మనస్సు, ఇవన్నీ ఏమిటి? అపవిత్ర హృదయము. ఇవన్నీ అపవిత్ర హృదయం. శుద్ధ హృదయములో ఇవన్నీ ఉండదు. కోపం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు, అసూయ ఉండదు, ఈర్ష్య ఉండదు, మనస్పర్ధలు ఉండదు, క్షమించలేని గుణము ఉండదు. అందరినీ ప్రేమిస్తాడు, ఎందుకంటే అందరిలోనూ మంచినే చూస్తాడు. ఇది కూడా మంచికే, ఇది కూడా తిట్టారా, తిట్టిన మంచికే, వాళ్ళు ఈ విధంగా అన్నారా, నిన్ను అన్నారా, మంచికే, దేవుని స్తోత్రం. అన్నిట్లో దేవుని చూస్తుంది, అన్నిట్లో మంచినే చూస్తుంది, కాబట్టి హ్యాపీగా ఉంటుంది. బ్రదర్, మీరు హ్యాపీగా ఉండాలనా, మీరు సంతోషంగా ఉండాలనా? ఆమేన్. అన్నిట్లో దేవుని చూడడం నేర్చుకోండి. దేవుడు మీకు కనబడాలంటే హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు బియ్యం నుండి ఏ విధంగా పొట్టును వేరుపరుస్తారో ఆ విధంగా హృదయము వేరుపరచబడిన హృదయంగా ఉండాలి. వేరుపరచబడిన ప్రత్యేకమైన హృదయంగా ఉండి ప్రతి విషయంలోనూ మంచిని చూడడం మనము అలవాటు చేసుకోవాలి. ఆ స్వభావం వచ్చిందనుకోండి, ఆనందంగా ఉంటాం. పరిశుద్ధంగా ఉంటే ఆనందంగా ఉంటాం. పరిశుద్ధంగా ఉంటే దేవుడు కనిపిస్తాడు కాబట్టి ఆనందంగా ఉంటాం. మన హృదయాన్ని పరిశుద్ధపరిచేది దేవుని వాక్యమే. చూడండి 119వ కీర్తన 9వ వాక్యం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టియే కదా. హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే ఆ హృదయముని దేవుని వాక్యముతో నింపుతూ ఉండాలి. ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎక్కువగా ఎంత దేవుని వాక్యాలని అనే సత్యాలను వింటాం, అదేం చేస్తుంది? మనల్ని పరిశుద్ధపరుస్తుంది. రక్షణార్థమైన జ్ఞానమునిచ్చే శక్తి కలిగినది పరిశుద్ధ లేఖనాలు. యేసయ్య అన్నాడు, నేను చెప్పిన సత్యము చేత మీరు పవిత్రులయ్యారు. ఆయన సత్యము, ఆయన మాటలు మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది, మన హృదయాన్ని క్లీన్ చేస్తుంది. సో దేవుని వాక్యంతో హృదయాన్ని నింపండి. ఎప్పుడూ ప్రభు వాక్యాన్ని ఎక్కువగా వింటూ ఉండండి. మరి ఇది లోపలికి పోయే కొద్దీ ఏమవుతుంది? మనసు క్లీన్ అయిపోతుంది. లోపల ఉండేదంతా బయటకు వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతుంది. శుద్ధ హృదయుల యొక్క లక్షణము, దేవుని చూచే వారి యొక్క లక్షణం ఏమిటంటే వారు అందరితో సమాధానంగా ఉంటారు. ఎందుకంటే అందరిలోనూ వారు మంచినే చూస్తారు, చెడును చూడరు. శుద్ధ హృదయం గల వారి యొక్క లక్షణం లేక దేవుని చూచే వారి యొక్క లక్షణం ఏమిటంటే వారందరినీ క్షమిస్తారు. ఎవరి మీద కోపము, ద్వేషము, మనస్పర్ధలు పెట్టుకోరు. ఆమేన్. వారు అందరినీ క్షమిస్తారు, అందరినీ ప్రేమిస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయము శుద్ధ హృదయము. వారు దేవుని చూస్తారు కాబట్టి దేవుళ్ళ మారిపోతారు. మనం కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ ఏం చేస్తారు? వారు ఎవరిని అభిమానిస్తారో వాళ్ళ హీరోల్ని చూసి చూసి వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంతా వారిలానే మారిపోతుంది. మనం యేసయ్యను చూస్తే, దేవుని చూచే కొద్దీ మనం దేవుళ్ళ మారిపోతుంది మన లక్షణాలు, మన క్యారెక్టర్, స్వభావాలు. మీరు నిజంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటే మీరు ఎప్పుడు ప్రతి విషయంలో దేవుని చూడాలి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడన్నా దేవుని చూస్తున్నారా? మీరు దేవుని చూసారా ఎప్పుడన్నా? చాలా సార్లు చూసినాం కదా. మొన్న కూడా తిట్టాడు ఒకడు, అయినా సంతోషంగా దేవునికి అప్పగించేసి పోతా ఉన్నాం. మీరు దేవుని చూశారు, ఆమేన్. మొన్న మీకు సంతోషం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, వెంటనే దీనికి కారణం దేవుడు అని స్తుతించారు. మీరు దేవుని చూశారు. పరలోకం వెళ్ళి కాదు, పరలోకం ముందే ఈ భూమి మీదనే యేసయ్యను చూడాలి. ప్రతి విషయంలో యేసయ్యను చూడండి. సంతోషంగా, ఆనందంగా ఈ భూమి మీద మనము కలకాలం జీవిస్తాం.